ఇక్కడ వరుసగా నెక్ చుట్టూ నేను ఈ చిప్స్ స్టిచ్ చేసేసిన తర్వాత అక్కడక్కడ దానికి అంటే ఆల్టర్నేట్గా అంటే ఒక చిప్స్ తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చేసి దాని పక్కన ఇలాగా మూడు మూడు షుగర్ బీట్స్ వచ్చేలాగా నేను ఇలా స్టిచ్ చేశాను. ఈ షుగర్ బీట్స్ స్టిచ్ చేసేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయానండి. సో చాలా సింపుల్ అనమాట. అది మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది, అది పెద్ద కష్టం కూడా కాదు. ఈ షుగర్ బీట్స్ ఎలా స్టిచ్ చేశానంటే ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉండేలాగా చేసేసి మధ్యలో ఒక షుగర్ బీట్ అయితే నేను స్టిచ్ చేశానండి. సో ఇలాగా సింపుల్గా డిజైన్ అయితే రెడీ అయిపోయింది. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి నేను రెండు షుగర్ బీట్స్ తీసుకుని అక్కడక్కడ బుటీస్ లాగా అయితే యాడ్ చేశాను. ఇక బ్లౌజ్ మొత్తం అయితే స్టిచ్ చేయలేదండి, ఓన్లీ హ్యాండ్స్కి ఒక 4-5 లైన్స్ వచ్చేలాగా అక్కడక్కడ బుటీస్ లాగా అయితే యాడ్ చేశాను. సో ఇక దీనికి సంబంధించిన శారీ అయితే ఇలా ఉందండి. ఇందాక చెప్పాను కదా వైట్ కలర్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అని చెప్పి, అంటే అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా